స్టూడియో వన్ ప్రేక్షకులకి నమస్కారం. అటు సినీ ఇండస్ట్రీలో కావచ్చు లేదా ఇటు సమాజంలో కావచ్చు మనం రోజువారీ చూసేటటువంటి అంశాల మీద వారిదైన శైలిలో ముక్కుసూటిగా స్పందించేటటువంటి తమ్మారెడ్డి భరద్వాజ గారు ఇప్పుడు మనతో పాటు ఇంటర్వ్యూలో ఉన్నారు. వారితో మాట్లాడతాం. సార్ నమస్కారం సార్. మళ్ళీ చాలా రోజుల తర్వాత కలుస్తున్నాను. ఎలా ఉన్నారు సార్? సార్ ప్రజెంట్ ఫుల్ టైం అంతా కూడా మొత్తం ఈ యూట్యూబ్ ఛానల్ మీద కాన్సన్ట్రేషన్ లేదమ్మా. యూట్యూబ్ ఏదో 10 నిమిషాల పని అంతే చేసింది. దాని మీద వర్క్ ఏం చేయను నేను. మూడు వచ్చినప్పుడు ఏదో వీడియో నేను చేత్తో పట్టుకుని రికార్డ్ చేసి ఇచ్చేస్తాను అంతే. ఓకే. అంటే ఇలా ఏదన్నా ఇష్యూస్ అవి చూసినప్పుడు దీని మీద నేను మాట్లాడితే బాగుంటుంది అని అనిపించినప్పుడు నాకు అనిపిస్తే అదే మీకు అనిపించినప్పుడు మాట్లాడుతూ ఉంటారు. అయితే మొన్న ఏదో అనిల్ ఇంటర్వ్యూ ఒకటి చేశాను, చాలా తక్కువ అయ్యింది. సార్ అనిల్ రావిపూడి గారిని ఎందుకు ఇంటర్వ్యూ చేద్దాం అనిపించింది? కొన్ని అంటే బాగా నచ్చింది అనుకోవచ్చా మూవీ? సినిమా బాగా నచ్చింది. సంక్రాంతికి వస్తున్నాం. ఏం సార్ మీకు నచ్చిన అంశాలు ఏంటి మూవీలో? ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ముందు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది, ఫ్యామిలీ ఉంది. ఇప్పుడు ఏదో పిచ్చి సినిమాలు ఎక్కువైపోయిన రోజుల్లో రీజనబుల్లీ గుడ్ సినిమా. అంతకుముందు చూసిన అది బాలకృష్ణ గారి సినిమా కూడా నాకు బాగా నచ్చింది. కాదు, లాస్ట్ బిఫోర్ ఇయర్ వచ్చింది, ఈయన చేసి అనిల్ చేసింది, భగవత్ కేసరి. అది కూడా నచ్చింది నాకు. సో ఫ్యామిలీ ఓరియంటెడ్, ఈవెన్ F1 F2 కూడా సరదాగా ఉన్నాయి. అందుకని కొంచెం హెల్తీగా ఉన్న తర్వాత ఎక్కడో చోట నీకు భగవత్ కేసరిలోనూ ఇందులోనూ లాస్ట్లో కొంచెం మెసేజ్ ఇస్తున్నారు. ఈ రోజుల్లో మెసేజ్ అనేది ఇచ్చే సమస్య ఎవరు కనపడట్లేదు కదా. ఏదో కొంత ట్రై చేస్తున్నాడు కుర్రాడు అనేది ఆలోచన అనమాట. ఓకే, సో అది నచ్చింది అనుకోవచ్చు మీకు. ఓకే ఫైన్. నాకు నచ్చడం జనానికి నచ్చింది. వాళ్ళు దానికి ఆ సినిమా చిన్న సినిమాకి 50-60 కోట్ల సినిమా ఇప్పుడు 300 కోట్లు పైన చేస్తాను కదా. సో అందరికీ నచ్చిన సినిమానే కదా. సరే, అసలు నిజంగా మీరు అన్నట్టు కలెక్షన్స్ కూడా చూసుకుంటే అసలు రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్. ఏం సార్ ఈ కలెక్షన్స్ అది మీరు ఎలా చూస్తారు సార్? అంటే ఈ మనకి లెక్కల ప్రకారం, బాక్స్ ఆఫీస్ లెక్కల ప్రకారం ఆ పర్స్పెక్టివ్ లో చూసుకుంటే టికెట్ రేట్స్ కూడా పెంచినట్టు ఏం లేదనుకో. పెంచలా, మామూలు రేట్. అదే నేను చెప్తాను, మామూలు రేట్తో రిలీజ్ చేసిన సంక్రాంతికి వస్తున్నానికి ఇప్పుడు 2000 కోట్లు 3000 కోట్లు చేసిందన్న అదే సినిమా పుష్ప 2కి ప్రొడ్యూసర్ ప్రాఫిట్ చూస్తే 2 ఈక్వల్ ఒకటే ఉంటాయి. గొడవ ఎక్కువ తప్ప సౌండ్ ఎక్కువ వస్తుంది తప్ప విషయం అంతే ఉంటుంది. ఓకే, సో మిగిలేదైతే అంతే అంటారు. అంటే అక్కడ పెట్టిన ఖర్చు మూలాన ఖర్చు పెరుగుతుంది కదా. ఇక్కడ 60 కోట్లే కదా తెప్పించే ఖర్చు, అక్కడ 600 కోట్లు ఖర్చు. అది గ్రాస్ మీద చెప్తున్నారు వాళ్ళు. గ్రాస్ షేర్లోకి వచ్చేటప్పటికి 800-900 కోట్లు అవుతుంది. అందులో 25% హీరో పట్టుకుపోతాడు, 50% డైరెక్టర్ పట్టుకుపోతాడు. వీళ్ళకి ప్రొడ్యూసర్కి మిగిలింది అంతే కదా అల్టిమేట్గా. సో ఇక్కడ ప్రొడ్యూసర్కి అంతే మిగిలిందిగా. అండ్ సార్ అలానే అంటే ఇప్పటి నుంచే కాదనుకో, నాకు తెలిసి గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఈ అంటే తీసుకునే రెమ్యునరేషన్ అనే కాకుండా ఇలా కొన్ని ఏరియాలలో షేర్ వైజ్ కూడా హీరోల రెమ్యునరేషన్ కావచ్చు, ఈవెన్ డైరెక్టర్స్ కూడా తీసుకుంటున్నారని మనం వింటూ ఉన్నాము. సో ఏంటి ఈ స్ట్రాటజీ కరెక్ట్ అనుకోవచ్చా కాదనుకో? ఒక రకంగా కరెక్ట్గా. ఇప్పుడు లాస్ వచ్చింది అనుకో అందరూ షేర్ చేసుకుంటారు కదా. ఇప్పుడు రెమ్యునరేషన్ తీసుకోకుండా డైరెక్టర్ హీరో ఉన్నప్పుడు అంత పెద్ద సినిమాకి పెట్టుబడి ఏముంటుంది, 200-300 కోట్లు ఉంటుంది. సో అది ప్రొడ్యూసర్ భరిస్తాడు. బట్ వీళ్ళు టోటల్ రెమ్యునరేషన్ పోట్ల 3 years పని చేశారు కదా, మొత్తం పోతుంది కదా. పోతే రెమ్యునరేషన్ కాకుండా అనుకుంటాను కదా సార్ ఆ షేర్ అనేది. ఏమో మనకి తెలియదు, లోపల లోగుట్టు పెరుమాళ్ళు కరుకని మనకేం తెలుసు. మనం ఏదో బయట నుంచి ఊహించేసి లోపల వాళ్ళ ఇంట్లో జరిగినాయి అని తెలిసినట్టు మాట్లాడుకోవటం తప్ప యాక్చువల్ ఫ్యాక్ట్స్ ఏం తెలియదు. నేను అన్నట్టు 50% 25% కూడా నిజమో అబద్ధం కూడా తెలియదు, ఏదో గాలి కవర్లు వస్తూ ఉంటాయి. సో ఫ్యాక్ట్స్ ఎవరికి తెలుస్తుంది కానీ, బట్ ఏమైనా గ్రాస్ నుంచి షేర్కి వచ్చేటప్పటికి 800-900 దాటి రాదు. అది మనకి తెలుసు. వాళ్ళు ఎవరు చెప్పక్కర్లేదు, ఎవరింటికి వెళ్ళక్కర్లేదు, మనం ఇంట్లో కూర్చొని చెప్పలేక్కర్లేదు. సో అది ప్రాబ్లం. సార్ పుష్ప 2 మూవీ ఎలా అనిపించింది సార్ మీకు? నాకు బాగుంది. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం నాకు కష్టంగా ఉండేది, సెకండ్ హాఫ్ నిజంగా చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో ఫ్యామిలీ ఎలిమెంటే, మళ్ళీ వైఫ్ అండ్ హస్బెండ్ ఎంత లవ్లీ రిలేషన్షిప్ వాళ్ళిద్దరి మధ్య, అండర్స్టాండింగ్, భార్యని భర్తని భార్య అండర్స్టాండ్ చేసుకోవటం కానీ, వాళ్ళు ఒకళ్ళ కోసం ఒకళ్ళు తాపత్రయపడతాం కానీ, ఇవన్నీ చాలా బాగున్నాయి.
సో అట్లాగే ఫ్యామిలీ కోసం వాళ్ళు ఆ పిల్లని కాపాడటానికి ఇతను ఓ డాన్ అనే ఒక నీచమైన క్యారెక్టర్ ఒక రకంగా చెప్పాలంటే. బట్ నా మనిషి ఫ్యామిలీ కోసం ఎంత పాటుపడతాడు అని అది డబ్బు పోయినా పర్లేదు, ప్రాణం పోయినా పర్లేదు, కానీ ఆ పిల్లని కాపాడాలి అని వెళ్ళటం అనేది డెఫినెట్గా చాలా బాగుంది. నాకు అది కూడా బాగా నచ్చింది. ఓకే. సో ఓవరాల్గా లాస్ట్ క్లైమాక్స్లో నాకు ఏడుపు వచ్చింది, ఏడిపించేసాడు. క్లైమాక్స్ సీన్స్ బాగా తీసాడు. ఎస్పెషల్లీ నాకు తెలుసు అదే ఆ ఫ్యామిలీ ఎమోషన్ అనుకోండి, అప్పటి వరకు యాక్సెప్ట్ చేయని ఫ్యామిలీ వచ్చి యాక్సెప్ట్ చేయడం అది. అవన్నీ బాగుంది. ఓకే. బట్ చాలా మంది అప్పుడు అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు వచ్చినప్పుడు అంటే ఈ పర్టికులర్ స్మగ్లర్ క్యారెక్టర్కి నేషనల్ అవార్డు ఇవ్వడం అంత కరెక్ట్ కాదేమో అని చాలా మంది కమెంట్స్ అవి చేశారు కదా సార్. మీ ఒపీనియన్ ఎలా ఉంటుంది? నేను అప్పుడు చెప్పాను ఆ సినిమాకి బెస్ట్ పిక్చర్ అవార్డు ఇవ్వకూడదు, ఇక్కడ స్మగ్లింగ్లు గిగ్లింగ్లు ఉన్నాయి కాబట్టి. యాక్టర్ని ఎందుకు ఏం తప్పు చేశాడు, యాక్టర్ బాగా చేశాడా చేయలేదా కదా, ఏ వేషం వేసాడు అనేది వేరే సంగతి. వేసిన వేషం అతనికి ఇచ్చిన క్యారెక్టర్ని అతను బాగా చేశాడా లేదా, ఇచ్చిన క్యారెక్టర్ పుష్పలో అతను చాలా బాగా చేశాడు, నేషనల్ అవార్డుకి అర్హుడు. సో మిగిలిన సినిమాల కంటే అతను బాగా బెటర్గా ఇతనికి బాగుండి ఉంటుంది, ఇచ్చి ఉంటారు. ఇవ్వకూడదని రూల్ లేదు, 100% ఇవ్వచ్చు. ఓకే. అండ్ అలానే రాను రాను సార్ మూవీస్లో హీరో క్యారెక్టరైజేషన్ పోకడల గురించి మాట్లాడుకుంటే గ్రే షేడ్ లేదా కంప్లీట్లీ ఇలా ఒక గ్రే క్యారెక్టరిస్టిక్స్ ఇలా జనాలు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు అనుకోవచ్చు మనకంటే. ఇప్పుడు కేజీఎఫ్ చూసుకున్నా, పుష్ప చూసుకున్నా, అంటే నీకు యానిమల్ కావచ్చు, మనం మనుషులమే గ్రే అయిపోయాం. ఇవాళ యూట్యూబ్లు వచ్చినాక మళ్ళీ అదేంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనం బూతులు మాట్లాడుతున్నాము, ఎందుకు ఎవరిని తిడతామో మనకు తెలియదు, అవసరం లేదు, నువ్వెవరో నాకు తెలియదు, నేను ఎవరో నీకు తెలియదు. దాంట్లో వచ్చేటప్పుడు కామెంట్లో మన ఇష్టం వచ్చిన బూతులు తిట్టుకుంటూ ఉంటాం, ఎందుకు తిడుతున్నామో మనకి అర్థం కాదు. సో ఇట్లా ఏమైపోయిందంటే మనుషుల్లోనే ఒక రకమైన నెగిటివ్ థింకింగ్ వచ్చేసింది. సో ఆ నెగిటివ్ థింకింగ్లో ఈ గ్రే షేడ్ ఉన్న సినిమాల మీద కొంచెం మమకారం పెరుగుతూ ఉంది. సైకిల్ వస్తుంది కొంత. ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు నీకు అంత గ్రే షేడ్ ఉన్న సినిమాలో పుష్పలో మొత్తం ఫ్యామిలీ తీసుకొచ్చాడు కదా, నీకు అదంతా మరి నాకైతే మిగతా గంధపు చెక్కల సినిమా నాకైతే అనిపించలా. నాకేదో మొగుడు పెళ్ళాల సినిమా లాగానే ఉంటుంది నాకు బయటకు వచ్చేటప్పటికి. సో ఏదైనా కానీ సినిమా థియేటర్లోంచి మనం బయటకు వచ్చేటప్పటికి ఏ ఫీలింగ్తో వస్తాం ఆ ఫీలింగ్ కానీ సినిమా చూసినప్పుడు ఫీలింగ్ కాదు. ఇప్పుడు మనం క్రిటిసైజ్ చేయాలంటే చాలా ఉంటాయి దాంట్లో. అట్లా అనుకుంటే ప్రతి సినిమాలోనూ మనం క్రిటిసైజ్ చేస్తానికి చాలా ఉంటాయి. సో కొన్ని రకాల కథలు తీసుకోవాలి. ఓకే. ఎప్పుడైనా కొన్ని మూవీస్ అంటే మీరు పేరు చెప్పదలుచుకుంటే చెప్పొచ్చు, కానీ ఏమన్నా ఇలాంటి మూవీస్ ఎందుకు తీశారు ఇలాంటివి, ఇప్పుడు సొసైటీకి అంత ఏం ఉపయోగం అని అనిపించింది సినిమాలు ఏమైనా రీసెంట్ టైమ్స్లో ఉన్నాయా సార్? అంటే నేను పుష్ప చెప్పినట్టు మిగిలిన పేర్లు అనవసరం, కానీ వాళ్ళకు కూడా ఎవరో తల్లి సెంటిమెంటో చెల్లి సెంటిమెంటో లేకపోతే ఏదో సెంటిమెంట్ పెట్టి తీస్తున్నారు వీళ్ళు. సో వాళ్ళు అది ఉంది కదా అంటారు. ఇప్పుడు మనకు ఎందుకు వాళ్ళు కూడా, బట్ ఏంటంటే జనం సినిమా చూస్తున్నారు. నువ్వు ఏ తప్పుడు మాట చెప్పినా నాకు నచ్చకపోయినా కానీ వాళ్ళకి నచ్చింది కదా, జనానికి నచ్చుతుంది కదా. ఫైనల్లీ మూవీ హిట్ అయిందా లేదా? మూవీ హిట్ అయింది, అది కల్ట్ మూవీ అంటారు. మనం ఎందుకు ఇంకా వాళ్ళ గురించి మాట్లాడితే నీకు చూడటం రాదంటారు. మనకి అవసరం వాళ్ళతో తిట్టు తింటాం, మనకి ఎందుకు. నాకు నచ్చలేదు వాళ్ళకి నచ్చింది అంతే. ప్లస్ డబ్బులు వచ్చినాయా లేదా, హిట్ సినిమా. రామారావు గారు చెప్పినట్టు హిట్ సినిమానే మంచి సినిమా అంటాడు ఆయన. డబ్బులు వచ్చినాయా లేదా సినిమాకి అంతే. ప్రొడ్యూసర్ బాగుండాలి కదా, ప్రొడ్యూసర్కి డబ్బులు వచ్చినప్పుడు ఇక సినిమాని గురించి మనం బాగుంది బాగోలేదు మనకు నచ్చలేదు చూడడం, వాళ్ళకి నచ్చింది చూస్తున్నారు, సింపుల్. మనకెందుకు సార్? అలానే ఎప్పుడైనా అసలు ఏముంది ఈ సినిమాలో ఇంత బోయిడేస్తున్నారు, నాకేం కనిపించట్లేదు ఏంటి, అలా ఎప్పుడైనా అనిపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా సార్ మీకు? మనకు అనిపించడం ఇప్పుడు అనుభూతి, సినిమా అనేది అనుభూతి. సినిమాలో ఏముంది ఏమి లేదు అంటే ఏముండదు, ఏ సినిమాల్లోనూ ఏముండదు అట్లా అనుకుంటే. ఏ సినిమాలో ఇప్పుడు నీకు మనం ఇందాక చెప్పాను కదా, సంక్రాంతికి వస్తున్నాం నాకు బాగా నచ్చిందని, ఏముంది దాంట్లో అట్లా అనుకుంటే? ఏముంది కాదు, మనని థియేటర్లో కూర్చోబెట్టారా లేదా, ఉన్న 3 గంటలు మనం ఇంకో ఆలోచన లేకుండా సినిమాలో ఇన్వాల్వ్ అయ్యామా లేదా అనేది మనకి సినిమా మేక్ బిలీవే కదమ్మా. సినిమా అనేది మేక్ బిలీవ్గా చేయగలిగాడా లేదా, అతను మనం నమ్మించాడు,
మనని ఇంకే ఆలోచన లేకుండా థియేటర్లో కూర్చోబెట్టింది గొప్ప సినిమా అది. ఏ సినిమా అయినా కానీ, యాక్షన్ సినిమా అవ్వచ్చు, కామెడీ సినిమా అవ్వచ్చు, సెంటిమెంటల్ సినిమా అవ్వచ్చు, సంగీత ప్రధానం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో యాక్షన్ సినిమాలు ఉంటాయి కొన్ని, కేజీఎఫ్ లాంటివి, మన జనానికి పిచ్చెక్కి అవి చూస్తున్నారు కదా, సలార్లు అవన్నీ, మా యానిమల్ ఇటువంటివన్నీ. సో వాళ్ళ కళ, వాళ్ళ ఆర్ట్ ఒక్కొక్కడు ఒక్కో రకంగా ఎవాల్వ్ అవుతూ ఉంటారు. సో ఆ ఎవాల్వ్ అయిన ఆర్ట్లో మంచి చెడు కంటే కూడా ముందు చూడబిలిటీగా. ఓకే సార్, యానిమల్ మూవీ మీద మీ ఒపీనియన్ ఏంటి? నేను చూడలేదమ్మా. చూడలేదు. ఓకే, అంటే బాగా హైప్ వచ్చింది కదా, అప్పుడు కూడా చూద్దామని కూడా అనిపించలేదా అంటే, లేకపోతే అంటే స్టోరీ అది తెలిసి చూడబుద్ధి కాలేదు? స్టోరీ కూడా తెలియదు నాకు, అనిపించలేదు. ఎందుకో నాకు యానిమల్ అనగానే నాకు చూడబుద్ధి లేదు, చూడలేదు అంతే. ఓకే, దానికి పెద్ద కారణం ఏం లేదు, సంభవం చూడలే. అంటే నాకు మొదట్లో ఏంటంటే ఆల్మోస్ట్ ప్రతి సినిమా ఫస్ట్ డే వెళ్ళేవాడిని. ఈ మధ్యకి షిఫ్ట్ అయిపోయినాక థియేటర్లు దూరం అయిపోయినాయి, వెళ్ళటం ఫస్ట్ డే చూడటం కష్టం. సినిమా ఫస్ట్ డే చూడకపోతే పెద్దగా చూడబుద్ది, అది హిట్ అయినా ఫ్లాప్ అయినా పెద్దగా చూడబుద్ది. పుష్పకి ఏంటంటే మొన్న ఇక్కడ ఓటీటీలో వచ్చినాక చూశాను, అది కూడా అసలు ఆల్మోస్ట్ 7-8 అవర్స్ చూడాల్సి వచ్చింది. ఇంటర్వెల్ నుంచి కంటిన్యూస్గా చూసా, కానీ ఇంటర్వెల్కి ముందు 10 సార్లు బయటికి వెళ్ళి వచ్చా, అటు ఇటు చూసుకుని, ఆ పని చూసుకుని ఈ పని చూసుకుని చూస్తాము. ఆపేద్దాం అనుకుంటూ చూశాను, కానీ సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి రియలీ బాగుంటుంది, నాకు ఆగకుండా చూసాను. సో ఈ ఓటీటీస్ తోటి అలానే అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ రెండు అనుకోవచ్చు అయితే. అంతేగా మరి. అంటే ఇంకోటి ఏంటంటే ఓటీటీ వల్ల నాలాంటి వాళ్ళకి లాభం ఏంటంటే, మనం ఫస్ట్ డే సినిమా చూడాలని కోరికలు ఏం లేవు. ఇప్పుడు ఈ రేట్లు పెంచి ఆ రేట్లలో సినిమా చూసి మనం వెళ్ళాలంటే ఇక్కడి నుంచి ఒక గంటన్నర ప్రయాణం పెట్టుకుని వెళ్ళి 500-600 రూపాయలు టికెట్ పెట్టుకుని అక్కడ పాప్కార్న్ కాఫీ తాగితే ఇంకో 200-300 అయిపోయి 1000 రూపాయలు ఒక తలకాయకి అవుతుంది. సో ఐ డోంట్ థింక్ ఐ కెన్ ఎఫర్డ్ దట్. ఎనీ మిడిల్ క్లాస్ మ్యాన్ కెన్ ఎఫర్డ్ దట్. అంటే సినిమా మీద మమకారంతో ఎంతమందో వెళ్తారు, వాళ్ళు వెళ్తున్నారు, నీకేం పోయింది కాలం అంటే నా ఇష్టం, నాది. నాకు ఎఫర్ట్ చేయగలనా లేదా అనేది నా ఇష్టం. ఎఫర్ట్ చేయగలిగిన నేను వెళ్ళను, అది వేరే సంగతి. ఎందుకు పెట్టాలి అనేది నా పాయింట్. సో ఇక్కడ వచ్చింది కదా చూస్తాం. వచ్చినప్పుడు 4 వారాలు ఆగితే కొంప మునిగింది ఏం లేదుగా. ఆ రోజే చూసేసి ఏమైంది నేను చూశానని చెప్పుకుంటే నాకు ఎవడన్నా మేకతోలు గొప్పుతాడు, ఏం లేదు కదా. బట్ అంటే చాలా మంది ఆ ఇంట్రెస్ట్ దాంతో కొంచెం నాకు ఉండేది, నేనే చూసి చెప్తాను కదా. నేను రోజుకు 3 సినిమాలు చూసి 3 సినిమాలు రిలీజ్ అయితే అంతకుముందు పండగకి 3-4 సినిమాలు రిలీజ్ అయ్యి ఇంటికి వెళ్ళేవాడిని కాదు, అన్ని సినిమాలు చూస్తాను. ఒకదాని తర్వాత ఒకటి చూసుకుని ఇంటికి వెళ్ళేవాడిని. అంటే ఇప్పుడు వెళ్ళలేకపోవడానికి లేదా వెళ్ళట్లేదు అనడానికి రీజన్ ఈ ఫైనాన్షియల్, ఈ రేట్స్ ఇవన్నీ బాగా పెరగడం. నాకు నచ్చలేదు, నేను ఎఫర్ట్ చేయగలనా చేయలేనా అనే దాని మీద కామెంట్ కంటే కూడా ఐ డోంట్ లైక్ దట్. రేట్ పెంచడం అనేది బూత్ అని నా ఫీలింగ్. సినిమాకి టికెట్ రేట్ పెంచడం. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పా మీకు, 2 సినిమాలు రన్నింగ్ సినిమాలే. నీకు ఎట్లాగో లాభం వస్తున్నప్పుడు ఎందుకు నువ్వు ఇంకేదో కొంప మునిగింది అంటావు అంటాను నా పాయింట్. కానీ ముందులాగా మనకి ఎక్కువ రోజులు ఆడే వీలు ఉండట్లేదు కాబట్టి మూవీ సాధ్యమైనంత వరకు ఇప్పుడు దీంట్లో వచ్చినా కూడా ఇంకా ఆడుతూనే ఉంది కదమ్మా. ఓటీటీలో వచ్చిన తర్వాత కూడా ఇట్ ఈస్ డూయింగ్ గుడ్. పుష్ప ఏంటి అంతకుముందు భగవత్ కేసరి అట్లాగే వచ్చింది, ఇంకే సినిమాలు ఉన్నాయి. ఓటీటీలో వచ్చిన తర్వాత కూడా ఉన్నాయి. శ్రీమంతుడు రోజుల్లో కూడా, శ్రీమంతుడు కూడా నీకు ఓటీటీలో వచ్చినాక 50 రోజులు 60 రోజులు 70 రోజుల దాకా వెళ్ళినాయి. సో ఈవెన్ అఖండ ఓటీటీలో వచ్చినాక ఆడతాను. ఓటీటీలో వస్తే ఆగిపోతుంది అనేది ఏం లేదు. సినిమా బాగుంటే థియేటర్కి ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే థియేటర్కే వెళ్తాం మనం. సో ఇప్పుడు ఈ కాస్ట్లు ఇవి అన్నీ తగ్గిస్తే మేబీ మూవీకి ఏమన్నా మీరన్నట్టు మళ్ళీ ఆ పూర్వ వైభవం వచ్చే సందర్భం ఉంటుందంటారా అండి? పూర్వ వైభవం అంటే వైభవం ఏది వైభవం? ఇప్పుడు అంటే 100 days సిల్వర్ అది రాంగ్ నోషన్ అమ్మా. 100 days నీకు 100 days సిల్వర్ జూబ్లీ చేసిన సినిమాల్లో ఎంతమంది ప్రజలు చూసేవారు, ప్రేక్షకులు చూసేవారు. ఇవాళ నీకు 3 వారాలు 4 వారాలు ఆడితే అంతేమంది ప్రేక్షకులు చూస్తారు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ వేసేస్తున్నాం మనం. మీకు నెంబర్ ఆఫ్ షోస్, నెంబర్ ఆఫ్ స్క్రీన్స్. అప్పుడు 4 షోలే ఉండేవి, ఇవాళ 5 షోలు 6 షోలు వేస్తున్నాం. ప్లస్ నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ పెంచేస్తున్నాం. అంతకుముందు మనకి 20 స్టేషన్లు 30 స్టేషన్లు హయ్యెస్ట్ చేస్తే 200-300కి వెళ్తే ఎక్కువైపోయేది.
200, 300 మొత్తం రాష్ట్రం అంతా కలిపి తిరిగేది మాకు. ఇప్పుడు 200, 300 ఫస్ట్ వీకే పడుతున్నాయి కదా. 900 స్టేషన్ థియేటర్స్ పడుతున్నాయి, స్క్రీన్స్ పడుతున్నాయి, మనకి 1000 స్క్రీన్స్ పడుతున్నాయి. మొన్న సినిమాకి 3000 స్క్రీన్స్ పడ్డాయి మొత్తం ప్రపంచం అంతా కలిపి. ఇంకెక్కడంతా అయిపోవాలా, జనం అంతా రోజులు అయిపోతారు. ప్లస్ నీకు అన్ని స్క్రీన్స్ 5 షోలు పడతాయి, 6 షోలు పడతాయి కొన్ని. ఫస్ట్ 2 days 7 షోలు కూడా పడుతున్నాయి. ఇంకేముంది, నీకు జనం ఎక్కడున్నారు, ఎంతని చూస్తారు. ఇప్పుడు ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఈ థియేటర్ రేట్స్ వల్ల రిపీట్ ఆడియన్స్ ఉంటారు. నీకు రిపీట్ ఓటీటీ కోసం వెయిట్ చేస్తారు. ఒకసారి 2 సార్లు చూస్తారు. ఇంతకుముందు నేను లవకుశ నేను 30 సార్లు చూసా, మోగ మనసులు 10 సార్లు చూసా. అట్లా చూడలేరు కదా ఇప్పుడు. ఇప్పుడు అన్ని ఇంతంత పెడితే జీవితం అంతా దానికే సరిపోతుంది. సో ఒకసారి 2 సార్లు చూస్తారు, నెక్స్ట్ ఓటీటీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఓటీటీలో ఫ్రీయే కదా. సో తమ్మారెడ్డి గారి పర్సనల్ చాయిస్ ఏంటండి, సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మల్టీప్లెక్స్? నాకు మల్టీప్లెక్స్ అంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుందని. బట్ మల్టీప్లెక్స్ కూడా అట్లాగే అయిపోయింది. బట్ ప్రాబ్లం రేట్ వల్ల మల్టీప్లెక్స్ కట్టడం కూడా మానేసాం. నేను యాక్చువల్గా మొన్న సంక్రాంతికి వస్తున్నాం, ఇక్కడ శంకరపల్లిలో చూసాం సింగిల్ స్క్రీన్. అది నాకేంటో నాకు 300 రూపాయలు అంటే ఎళ్ళబుద్ధి ఎయిట్లో. ఎందుకు అంటే దానికి కారణాలు ఏం లేవు. జస్ట్ సౌండింగ్ అంత కాస్ట్ పెట్టి ముందే మనసు వద్దొద్దులే అని చెప్తాను. అదే ఫైన్. సో సార్, మీరు ఒకనొకప్పుడు మన టాలీవుడ్ హీరోస్లో జూనియర్ ఎన్టీఆర్ గారి వాళ్ళకే తెలుగు భాష కరెక్ట్గా వస్తుందని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పటికీ అదే స్టేట్మెంట్ మీద ఉంటారు అనుకోవచ్చు. నిజమే కదా, అతను ఒకడు పలకగలడు, మొత్తం ఏ మాట అయినా ఏ డైలాగ్ అయినా పలకగలడు. అంటే మిగిలిన వాళ్ళకి రాదని కాదు. మేజర్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళంతా ఇంగ్లీష్ మీడియంస్ చదివి లేకపోతే మెడ్రాస్లో ఉండి ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉండి అవన్నీ చేర్చని, ఇతనికోమో ఇక్కడ చిన్నప్పటి నుంచి ఆ స్కూల్స్ అవి చేసి వాళ్ళ తాతగారిని ఇమిటేట్ చేయటం మొదలెట్టి ఆ తాతగారు ఉచ్చారణ అది నేర్చుకున్నాడు కాబట్టి అతనికి అది వస్తుంది. అంతే తప్ప మిగిలిన వాళ్ళకి రాదని కాదు. బట్ ఇప్పుడు రాణాకి రాదు అనుకుంటే, రాణా మొన్న ఏదో చెప్పాడు సినిమాలో చెప్పాడు కదా, అతను కూడా బాగానే చెప్పాడు. అయితే ఈ ఎన్టీఆర్కి ఏంటంటే ఎన్టీఆర్ వాళ్ళ తాతగారిని పట్టుబట్టాడు, ఆ పట్టు ఇతను పట్టుకున్నాడు ఎక్కడో, కొంచెం చేయగలడు అనమాట. మనకేంటంటే రామారావు గారు అటువంటి డైలాగులన్నీ రామారావు గారితోనో ఎస్వి రంగారావు గారితో విన్న రోజులు కాబట్టి మా బోటి వాళ్ళకి అతనే బాగున్నట్టు అనిపిస్తుంది. అది రైట్ అయ్యి ఉండొచ్చు, రాంగ్ అయ్యి ఉండొచ్చు. మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు బాగానే చేస్తున్నారు, మంచి మంచి డైలాగులు బాగా చెప్తున్నారు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే. సో రీసెంట్ టైమ్స్లో ఎవరన్నా హీరో అంటే మీకు ఇంప్రెసివ్గా అనిపించి అలా హీరో ఎవరైనా ఉన్నారు? ఎట్లా రీసెంట్ టైమ్స్లో మా రిలీజ్ అయిన సినిమాల పరంగా వాటి పరంగా మీరు ఇంప్రెస్ అయిన హీరో ఎవరన్నా ఉన్నారా? అంటే చాలా బాగా చేశాడు ఈ క్యారెక్టర్ అలా. అంతగా ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. అంత పెద్దగా ఈ హీరో చింపేశాడు అంటే పుష్పలో ఇతను చాలా బాగా చేశాడు. అల్లు అర్జున్ ఒకడు. నేను అప్పుడు చెప్పాను ఎన్టీఆర్ మహేష్ బాబు ఒక రకంగా చేసుకెళ్తా ఉంటే, అల్లు అర్జున్ అనే అతను సినిమాకి ఒక ఇది చూపించుకుంటా అతను పెర్ఫార్మెన్స్తో తీసుకొచ్చాడు. ఇప్పుడు అతను గంగోత్రి తర్వాత 2-3 సినిమాల్లో ఇతను సినిమాలకు పనికొస్తాడా, ఇతనితో సినిమాలు అసలు చూడొచ్చా అనే రేంజ్లో ఉన్న హీరో. హిట్ అయినా కూడా గంగోత్రి హిట్ అయిన తర్వాత 2-3 సినిమాలు హిట్ అయినా కూడా ఇతను నిలబడడేమో అనుకుంటా. అంటే అతను డే బై డే డెవలప్ అయ్యి ఇవాళ హార్డ్ వర్క్తో మోల్డ్ చేసుకుని ఇవాళ పుష్ప అనే క్యారెక్టర్లో ఏముంది, ఆ సినిమాకి ఏమి లేదు అతని పెర్ఫార్మెన్స్ తప్ప. ఆ తర్వాత డైరెక్టర్ చేసిన దానివల్ల సెకండ్ హాఫ్లో ఫ్యామిలీ ఎలిమెంట్ ఉంది, దానికి కూడా ఇతని పెర్ఫార్మెన్సే కదా. ఇతను బాగా బ్రహ్మాండంగా చేస్తున్నాడు కాబట్టి ఆ పక్కన వాళ్ళు కూడా బ్రహ్మాండంగా చేయాల్సి వచ్చింది. సో మీకు అది పండింది. సో ఒక ఆర్టిస్ట్ బాగా చేస్తాడంటే పక్కన ఆర్టిస్టులు కూడా పోటీ పడి చేస్తారు. అట్లా బ్రహ్మాండంగా చేస్తున్నాడంటే ఇవాళ ఉన్న ఆర్టిస్టులు అల్లు అర్జున్. ఓకే. అంటే తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి చెడులు చెప్పడానికి తమ్మారెడ్డి భరద్వాజ గారు ఒక్కరే ఉన్నారా అంటే ఏం చెప్తారు సార్?
నేనెవడినమ్మా చెప్తాను, మంచి చెడు చెప్తానికి మనకి అంత సీన్ లేదు, మనకేం లేదు. అది అది అంత అలా అంటే సార్ ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్నారు అవన్నీ ఇండస్ట్రీలో, ఎన్నో ఉన్నాం. చూసారు. తాడి చెట్టు కూడా ఉంటుంది, తాడి చెట్టు ఎప్పటి నుంచో ఉంటుంది, మర్రి చెట్టు ఉంటుంది, ఇవన్నీ ఉన్నాయి అంటే ఉండటం కాదు కదా. సి వాట్ ఈస్ దట్ వీ అచీవ్డ్, మనం ఏం చేయగలం ఏం చేస్తాం అనేది లెక్క. కానీ ఇవాళ సక్సెస్ మనం అసలు ఇండస్ట్రీలో లేని నేను, మనకి ఏముంది, ఏదో మీ కొట్టలు ఏదన్నా అడిగితే మాట్లాడుతాం, ఉసిపోక మాట్లాడతాం తప్ప నేనేదో మంచి చెడు చెప్పే అంత స్టేజ్లోకి లేను నేను. నాకు తోచింది చెప్తాను, ఎవరిని వచ్చి అడిగితే మరి తోచింది చెప్తాం, అంత సింపుల్. ఓకే. సో ఎవరైనా ఈ ప్రాబ్లమ్స్ లాంటివి ఏమన్నా తీసుకొస్తూ ఉంటారా సార్ మీ దగ్గరికి, ఇలా పలానా ఇప్పుడు లేదు, issue ఆల్మోస్ట్ 5-6 years నుంచి అన్నిటికీ దూరంగా ఉంటున్నాను నేను, సాధ్యమైనంత వరకు దూరంగా. ఓకే. సో అంతకు ముందు వరకు అయితే ఏదన్నా ముందు మాట్లాడేవాళ్ళు. రెగ్యులర్గా అయ్యే ఉండేవి కదా, మనకి అదే పంచాయతీ ఎక్కువ ఉండేది. ఇప్పుడు దూరం. ఓకే ఫైన్. అండ్ సార్ టు టాక్ అబౌట్ చిరంజీవి గారు, ఆఫ్ కోర్స్ వారితో కూడా మీరు వర్క్ చేసి ఉన్నారు ఆల్రెడీ మూవీస్ ఎప్పుడో లాంగ్ బ్యాక్. అండ్ స్టిల్ ప్రజెంట్ ఇప్పటికీ ఈ ఏజ్లో కూడా అంత ఎనర్జీ తోటి యాక్టింగ్ కావచ్చు, డాన్స్ మూమెంట్స్ కూడా యంగ్స్టర్స్కి పోటీ ఇస్తూ ఆ పర్ఫార్మెన్స్ అది చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుందండి? డెఫినెట్గా సంతోషంగా ఉంటుంది, ఎందుకంటే ఇద్దరం ఆల్మోస్ట్ కెరీర్ ఒకేసారి స్టార్ట్ చేసాం. ఆయన అంతకుముందు 5-6 సినిమాలు చిన్న సినిమాలు చేసిన, అంటే చిన్న వేషాలు వేసిన, మన సినిమాతోనే మెయిన్ ఫుల్ ఫ్లెడ్జెడ్ మన 2 సినిమాలతోనే. సో ఒక రకంగా చరిత్రతో నేను స్టార్ట్ అయ్యాను, అతను కోతల రేడుతో అతను స్టార్ట్ అయ్యాడు. కాబట్టి ఆనందంగా ఉంటుంది, మనతో పాటు వచ్చిన వ్యక్తి అంత పైకి అందలేని అంత ఎత్తుకేది అంటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. అండ్ సార్ ఇప్పుడు ఈ ప్రజెంట్ ఉన్న ఈ ట్రెండ్ మీకు ఎలా అనిపిస్తుంది సార్? అంటే ఇప్పుడు పాన్ ఇండియా అన్నారు, పాన్ ఇండియా కూడా నాకు తెలిసి అంటే అటు ఇటు కావచ్చు, యాక్టర్స్ మన దగ్గర డైరెక్టర్స్ వెళ్ళి అక్కడ బాలీవుడ్లో చేయడం కావచ్చు, లేదా కన్నడ డైరెక్టర్స్ ఇక్కడ మన హీరోలతో చేయడం కావచ్చు, ఇలా మొత్తం అంతా కూడా ఇప్పుడు ఏమంటారు, ఈ ఇండియా అంతా కూడా ఒక దాంట్లో వచ్చినట్టు అనిపిస్తూ ఉంది చూస్తూ ఉంటే. అదంతా ఇప్పుడు బాలీవుడ్ టాలీవుడ్ ఈ తారతమ్యాలన్నీ దాదాపుగా మనకి చెరిగిపోతున్నట్టు కనిపిస్తూ ఉంది సినారియో అయితే. దీన్ని మీరు ఎలా చూస్తారు సార్? అంటే మీకు తెలియదు కాబట్టి మీరు అంతా అట్ట అనుకుంటున్నారు. ఓకే, బట్ ఉంటుందంటారు అయితే? ఏమి లేదు, ఇప్పుడు తాటినేని ప్రకాశ్రావు గారు, ఎల్వి ప్రసాద్ గారు లేకుండా హిందీ సినిమా ఇండస్ట్రీ లేదు. జయరాజ్ గారు లేకుండా హిందీ సినిమా ఇండస్ట్రీ లేదు. జయరాజ్ గారు ఫస్ట్ సైలెంట్ హీరో, పెద్ద సూపర్ హీరో అక్కడ కరీంనగర్. ఆయన టాకీ పాటలో కూడా ఆయనే వచ్చాడు. ఆ తర్వాత వచ్చారు దిలీప్ కుమార్లు అంతా. సో శంకర్ జయకిషన్లో శంకర్ మన దగ్గర నుంచి వచ్చాడు, అక్కడికి వెళ్ళాడు. అట్లా చెప్పుకుంటూ పోతే అంతమంది తర్వాత దాసరి నారాయణరావు గారు, రాఘవేంద్రరావు గారు, బాపు గారు, బాపయ్య గారు, తాతినేని రామారావు గారు, నరసింహారావు, విశ్వనాథ్ గారు, ఎంతమంది వీళ్ళంతా తెలుగు, వాళ్ళు మొత్తం హిందీ సినిమాలు వీళ్ళే చేశారు. ఒక దశాబ్ద కాలం వీళ్ళు లేకుండా హిందీ సినిమా లేదు. జయప్రదను శ్రీదేవి లేకుండా హిందీ సినిమా లేదు ఒక సీజన్ అంతా. ఇంకా వాళ్ళ పిండా కూడా హిందీ సినిమా పాన్ ఇండియా తొక్క ఏంటి. మనం కూడా మన దగ్గర పుట్టన్న గారు చేశారు, బాలచంద్ర గారు చేశారు, బాలచంద్ర గారు అటు వీళ్ళు చేసేవారు. సో మన దగ్గర వచ్చి చేసేవారు. సో ఈ త్రిలోక్ చంద్ర గారు మన దగ్గర చేశారు, భీమసింగ్ గారు మన దగ్గర చేశారు. ఇవన్నీ ఇప్పుడు కొత్తగా ఏదో చెప్పుకుంటున్నారు, కానీ నేను పుట్టినప్పటి నుంచి ఉన్నాయి, మీరు పుట్టక ముందు నుంచి ఉన్నాయి ఇవన్నీ. అందరు ఇక్కడోళ్ళు అక్కడోళ్ళు ఇక్కడ చేయటం అనేది ఉంది. అసలు కన్నడం సినిమా ఫస్ట్ తీసింది మనం, తమిళ సినిమా ఫస్ట్ తీసింది మనం, హిందీలో ఫస్ట్ పనిచేసింది ఎల్వి ప్రసాద్ గారు, హెచ్ఎం రెడ్డి గారు, కేఎస్ ప్రకాష్ రావు గారు, వీళ్ళంతా బాంబేలో పనిచేశారు. ఫస్ట్ ఆలమారా దగ్గర నుంచి వాళ్ళు పనిచేశారు, వేషాలు కూడా వేశారు వాటిల్లో. సో హిందీ సినిమా, మనం లేని హిందీ సినిమా ఎక్కడుంది, మనం లేని పాన్ ఇండియా ఎక్కడిది, మనమే మొత్తం భారతదేశం. సార్ ఎక్కడో అంటే బాలీవుడ్ అంటే గొప్ప, సౌత్ సినిమాలు కొంచెం తక్కువ అనే ఇది వచ్చింది. ఎట్లా వచ్చిందంటే మనం అందరం ఒకప్పుడు మెడ్రాస్లో ఉండేవాళ్ళం, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడం అన్ని సినిమాలు అక్కడ ఉంటే మనం తమిళియన్స్ కానీ చలామణి అయ్యాం, తెలుగు వాళ్ళు కన్నడం మలయాళంగా చలామణి అవ్వాల. సో మనం ఎవరున్నా కానీ తమిళ వాళ్ళు అంటారు. సో నార్త్ ఇండియాకి ఎప్పుడు సౌత్ ఇండియా మీద చాలా చిన్న చూపు. దాన్ని వాళ్ళు బ్రేక్ చేశారు, మలయాళం వాళ్ళు బ్రేక్ చేశారు. నేషనల్ అవార్డ్స్ వాటిల్లో వాళ్ళు డామినేట్ చేసి వాళ్ళు బాగా డామినేట్ చేశారు. అది మనం చేయలేకపోయాం, తెలుగు వాళ్ళం అసలు చేయలేకపోయాం. దాన్ని అసలు ఇప్పుడు గుర్తించలేదు చాలా కాలం. అసలు మన ఎంట్రుక్ కింద తీసి బయటపడేసేవారు.
సో ఆ తర్వాత మనం మెల్లిమెల్లిగా ఎన్టీ రామారావు గారు వచ్చిన కాడి నుంచి కొంచెం పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు అసలు ఈ లోపల ఏమైంది, మన జనం పెరిగారు, మొత్తం స్ప్రెడ్ అయ్యారు. మనకు అప్పుడు ఎంత 3 కోట్లలో 3 కోట్లు ఇక్కడే ఉండేవారు, ఇంకెక్కడ ఉండేవారు కాదు. సెటిల్ అయిన వాళ్ళు అక్కడ 50 లక్షలు 40 లక్షలు అక్కడ ఉండేవారు, కర్ణాటకలో ఉండేవారు, తమిళనాడు కర్ణాటకలో. అంతే తప్ప మిగతా అంతా కలిపి 3 కోట్లు 3.5 కోట్లే ఉండేవారు. ఇవాళ 15 కోట్లున్నారు, ప్రపంచం అంతా స్ప్రెడ్ అయ్యి ఉన్నారు. సో మన సినిమా ఎక్కడ పడితే అక్కడ ఆడేస్తుంది, ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ మన వాళ్ళు ఉన్నారు కాబట్టి. ప్లస్ అక్కడ కూడా ఎక్కువగా ఈ సౌత్ సినిమాలను ఎక్కువగా చూస్తూ ఉన్నారు ప్రజెంట్ సినారియో ప్రకారం బాలీవుడ్ లో. చూస్తున్నారంటే మనం చేస్తున్నాం. మంచి సినిమాలు మనకి మన మాయాబజార్ చూశారు, లవకుశ చూశారు, పాతాళ భైరవి చూశారు హిందీలో. అప్పుడు ఎన్టీ రామారావు గారు వేశారు పాతాళ భైరవి, ఆ రోజుల్లో చూశారు. అట్లాగే చండీరాణి అనుకుంటాం, భానుమతి గారు ఎన్టీ రామారావు చేస్తే అది చూశారు అప్పట్లో. సో చూడటం అనేది ఎప్పుడు చూస్తూనే ఉన్నారు. మనము చూసాం, మైనే ప్యార్కి మన దగ్గర సల్మాన్ ఖాన్ వేస్తే ప్రేమ్ పావురాలు పిచ్చిగా చూసాం మనం. అసలు అన్ని రికార్డులు బ్రేక్ చేసింది. సో అవన్నీ లేవు. మనం పాన్ ఇండియా అంటే కొంతమంది రాజ్ కపూర్ గారు అప్పట్లో ప్రేమ లేఖలని మనకు తెలుగులో వచ్చింది, అది 100 రోజులు పోయింది, ఆ రోజు 50లో. సో ఎప్పుడు ఎవరు ఏం చేశారు అనేది లెక్కలు వేసుకుంటే చాలా ఉన్నాయి, చరిత్ర చెప్పుకుంటూ పోతే. బట్ ఏంటంటే ఇప్పుడు మనకి అప్పుడు ఇంగ్లీష్లో అనేవాళ్ళం కాదు. అఖండ భారతంలో విడుదలైన అఖిల భారత విడుదల ఏదో వేసేవారు. నేను ఈ మధ్య చూసే పోస్టర్, ఏదో చండీరాణి పోస్టర్ అనుకుంటాం, భారతదేశం అంతా ఒకేసారి రిలీజ్ అనేదో పెట్టాను. ఇప్పుడు పాన్ ఇండియా అని ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాం. సో ఇంగ్లీష్లో పాన్ ఇండియా కొత్తగా వచ్చింది, బట్ భారతదేశం అంతా ముందు నుంచి ఉంది అది. ఓకే ఓకే సార్. అంటే ఇప్పుడు మీరన్నట్టు ఇందాక డిఫరెన్స్ అయితే అప్పుడు మధ్యలో వచ్చింది, అంటే బాలీవుడ్ ఎక్కువ సౌత్ తక్కువ అని. కానీ ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు అదేనమ్మా, ఇప్పుడు కూడా యాక్చువల్గా అదే. ఎందుకంటే నీకు వాళ్ళ హిందీలోనే మన సినిమా పుష్ప కలెక్షన్స్ తీసుకుంటే హిందీలో ఎక్కువ చేసింది తెలుగులో కంటే. సౌత్ డామినేటివ్ గా ఉంది బాలీవుడ్ మీద అనేది. సౌత్ ఎప్పుడు డామినేటివే, బాలీవుడ్ ని సౌత్ ఎప్పుడు డామినేట్ చేస్తానే ఉంది. ఆ హీరోల పరంగా లెక్కేసుకుంటే లేదు. ఇప్పుడు మేమేం చేసేవాళ్ళం పూర్వకాలం, మా సినిమాలకు వస్తే చరిత్ర ప్రొడక్షన్ నెంబర్ 10, ప్రొడక్షన్ నెంబర్ 20 అట్లా వేసుకునేవాళ్ళం. ఇవాళ మా పేర్లు 8లా. ప్రొడక్షన్ కంపెనీ పేర్లు ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆ హీరో పేరు వేసుకుని హీరో 1, హీరో 10, హీరో 25 వేస్తున్నారు. సో ఇప్పుడు మనకి అసలు మనం సినిమాల కింద మనం లెక్కలేము, ప్రొడ్యూసర్ లెక్కలేదు కదా. సో ఆ లెక్కలోకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే హిందీ హీరోలు నేషనల్ వైడ్గా ఉండేవారు. ఇప్పుడు తెలుగు హీరోలు వాళ్ళతో పోటీగా వచ్చారు రెమ్యునరేషన్ సైడ్. ఇప్పుడు మనకి ఇక్కడ 10 లక్షలు ఉన్న రోజుల్లో అక్కడ 50 లక్షలు 40 లక్షలు ఉండేది. ఇవాళ మనం 200 కోట్లు తీసుకుంటే ఇంకా 50 కోట్లు నాకారు అక్కడ. సో ఆ రకంగా పెరిగాం, అంటే రెవెన్యూ పెరిగింది మన దగ్గర. అంటే మనం ఎట్లా పెరిగామంటే మొత్తం అన్ని లాంగ్వేజ్లో మళ్ళీ రావటం. ఆ మధ్యకాలంలో మనకి తెలుగు తమిళ్ అన్ని చోట్ల రిలీజ్ చేసేవాళ్ళం. తమిళనాడు టోటల్గా జీరో అయిపోయింది. మధ్యలో శివ వచ్చినప్పుడు కొంతకాలం వచ్చింది, మళ్ళీ పోయింది, మళ్ళీ ఈ మధ్య వచ్చింది. బాహుబలి వచ్చినా కొంచెం వచ్చింది, ఇప్పుడు కూడా ఇంకా పెరగలే. ఇప్పటికి పుష్పాన్ని ఇంకా అక్కడ లాసే, పూర్తిగా పెరగలే తమిళనాడులో ఇంకా. బట్ కర్ణాటక మనకి మొదటి నుంచి తెలుగు మార్కెట్, కర్ణాటక సినిమాలు కన్నడ సినిమాల కంటే మన సినిమాలు ఎక్కువ చేస్తాయి అక్కడ ఎప్పుడు. అప్పటికి ఇప్పటికి కూడా చేస్తున్నాయి. అది డామినేటింగ్గానే ఉంది అక్కడ. అందుకే డబ్బింగ్ సినిమాలు ఆపేశారు. తెలుగు సినిమా డబ్బింగ్, తెలుగు ఏ లాంగ్వేజ్ సినిమా అక్కడ డబ్ చేయనవారు. బట్ ఈ మధ్య ఒక 2 years నుంచో 1.5 year నుంచో అలౌ చేస్తున్నారు. అంతకుముందు చేసేవారు 20 ఏళ్ళు 30 లవకుశ అప్పుడు ఆపారు, అప్పటి నుంచి ఇప్పుడు దాకా వాళ్ళది కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది భాషాభిమానం. ఇప్పుడు చేస్తున్నారు, అలౌ చేస్తున్నారు. సో అయినా కానీ మనకు చెయ్యిపోయినా మన సినిమా తెలుగు సినిమానే డబ్బులు చేస్తున్నారు. డబ్బింగ్ వేస్తే ఇంకెక్కువ ఎక్స్ట్రా డబ్బులు వస్తాయి. కరెక్టే సార్. సార్ అలానే పాలిటిక్స్ గురించి మాట్లాడితే, అసలు ఒకప్పుడు లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, పాలిటిక్స్ పరంగా మీకు అంత పాజిటివ్ ఒపీనియన్ లేదు, అంటే అంత ఏం చేస్తారులే అన్నట్టు మీకు అనిపించింది. కానీ ఇప్పుడు పాజిటివ్గా మీ ఒపీనియన్ మారింది పవన్ కళ్యాణ్ గారి మీద కావచ్చు, లోకేష్ గారి మీద కావచ్చు. ఏం దానికి రీజన్ తెలుసుకోవచ్చు? రీజన్ ఏం లేదమ్మా. ఇప్పుడు అంతకుముందు వాళ్ళు మాట్లాడిన విధానం నాకు నచ్చలేదు. ఆయన నాకు ఎక్కడ కనపడిన నా రెడ్ బుక్ ఉంది, నీ అంత చూస్తాను అనేది కరెక్ట్ సౌండింగ్ కాదు. నువ్వు రాజకీయ నాయకుడు, కాబోయే ముఖ్యమంత్రి, ఆయన ఎప్పుడైనా ముఖ్యమంత్రి అవుతాడు తెలుగుదేశంలో అనుకునే మనిషి నేను రెడ్ బుక్ ఉంది వీధి రోడ్డు ఇలాగా మాట్లాడతాను అనేది కరెక్ట్ కాదు.
పవన్ కళ్యాణ్ గారు కూడా ఆవేశపడిపోయి ఊగిపోయి అది చేస్తా చంపేస్తా పొడి చేస్తా అని చెప్పి అది కరెక్ట్ కాదు. రాజకీయ నాయకులకి ఆయన ఒక పెద్ద నాయకుడు, ఒక పార్టీకి అధినేత, ఆయన అట్లా చేయడం కరెక్ట్ కాదని నాకు అనిపించింది. అందుకని వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, కరెక్ట్ కాదు అనుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు మీరు ఎలక్షన్ అయిపోయి నాకు మారటం కాదు, ఎలక్షన్ అయినాక వాళ్ళు మారారు. మీరు అది గమనించండి. వాళ్ళ మాట్లాడే విధానం మారిందా లేదా మీరు చూడండి. మీరు ఫస్ట్ 2 months వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు, అపోజిషన్లో ఉన్నాం అనే ఫీలింగ్లోనే మాట్లాడారు. 2 months అయిన కాడి నుంచి వాళ్ళలో ఉన్న గణనీయమైన మార్పు వచ్చింది. వాళ్ళు మాట్లాడే మాటలు కానీ ఇంకోటి కానీ. సో ఆ మార్పు రావటం అనేది దాన్ని మనం ఆహ్వానించదగ్గ విషయం కదా ఎవరికి. ఇప్పుడు మనకి ఏంటమ్మా ఇంట్రెస్ట్ ఏంటి? నేను అసలు ఆ రాష్ట్రం కాదు, నేను ఈ రాష్ట్రంలో ఉంటాను. ఎక్కడైనా కానీ రాజకీయ నాయకుడు అంటే దేశాన్ని పాలించేవాడు ఒక లిమిట్లో ఉండి ఆవేశాలు వదిలిపెట్టి ప్రశాంతంగా ఆలోచిస్తే ఎప్పుడు బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది. సో వీళ్ళు ఊగిపోయి చేస్తూ మానేసి ఇప్పుడు మనం ఇట్లా కాదు ఇట్లా చెయ్యాలి అని అంటా ఉంటే సంతోషమే కదా మనకి. రాష్ట్రం బాగుంటుంది అన్నప్పుడు బాగోవాలి, రాష్ట్రంలో మనుషులు బాగోవాలి, వాళ్ళంతా మన తెలుగు వాళ్ళే కదా. అదే నా ఫీలింగ్ తప్ప వాళ్ళు ఉంటారు ఇప్పుడు వాళ్ళని తిడితే నాకేమన్నా వస్తుందా, తిట్టకపోతే నాకేమన్నా వస్తుందా, పొగిడితే నాకు వస్తుందా, ఏమీ రాదు. ఓకే సార్. అండ్ ఇప్పుడు సో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో. సో దాన్ని బట్టి ఏమన్నా అంటే మన సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పర్సన్ అంత పెద్ద హోదాలో ఉన్నారు కాబట్టి టాలీవుడ్లో ఏమన్నా కొంచెం మంచి మార్పులు ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? ఏముంటాయి మార్పులు, ఏం చేస్తారు వాళ్ళు? అంటే అటు ఇండస్ట్రీ పర్సన్ కూడా కాబట్టి పవన్ కళ్యాణ్ ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్ చేశారు కట్ట అనుకుంటే ఏం చేస్తారు, ఏం కావాలని మనం అడగాలి కదా. ఫస్ట్ పాయింట్ వాళ్ళకి చేయాలనిపించాలి, మనకేమో కావాలనుకోవాలి. ఇప్పుడు అన్నం కావాలని అమ్మని అడగాలి మనం, లేదా అమ్మన్న వచ్చి బాబు నీకు ఆకలేస్తుందని అడగాలి కదా. అమ్మ ఆకలేస్తుందని అడగట్లేదు, పిల్లోడు నాకు ఆకలేస్తుందని చెప్పట్లేదు, ఇంకా మనం ఏం మాట్లాడతాం దాని గురించి? ఇంకా డిస్కషన్ ఎందుకు? ఓకే. సో ఏదో ఒక సైడ్ నుంచి ఏదైనా ఇనిషియేటివ్ ఉంటే తప్ప ఏముండదు. ఓకే. సేమ్ సార్, మీరు ఏమన్నా చేంజెస్ ప్రజెంట్ దాని ప్రకారం ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా సార్? అసలు మన సినిమాల్లో లేవు, మనకి ఎందుకు వాళ్ళు ఇది బాగుంటారు, చాలా సవాల్స్ వస్తారు, దానికి మనం ఆలోచించి మనం ఎక్కువ వెళ్తాం దాని గురించి మనకి ఎందుకు చెప్పు సార్. అలానే నందమూరి బాలకృష్ణ గారికి రీసెంట్గా పద్మభూషణ్ అవార్డు వచ్చింది. సేమ్ సార్, మీ స్పందన ఏంటి? స్పందనే ఉంటుంది, వస్తే సంతోషించాం. నీకు స్పందన వేరే ఉంటుందా? అబ్బే అమ్మో రాకూడదని అని అంటారు. అలాగే ఉండదులేండి, డెఫినెట్లీ. సో మీ మాటల్లో మీకు ఎలా అనిపించిందని అంతే. ఏం లేదంటే రామారావు ఫ్యామిలీలో బాలకృష్ణ నెక్స్ట్ ఉన్నాడు, భారతరత్న ఆయనకి ఇచ్చుంటే బాగుండేది అనుకున్నాం, అది ఇవ్వలేదు, ఈయనకి పద్మభూషణ్ ఇచ్చారు. సంతోషం, చాలా సంతోషంగా ఉంటుంది. అలానే మీరు అన్నట్టు సీనియర్ ఎన్టీఆర్ గారికి ఎప్పటి నుంచో భారతరత్న ఇవ్వాలి అని చెప్పి ఎవరమ్మా ఒట్టి మాటలు ఇవన్నీ మనం ఊరికే అనుకోవటం ఎందుకు? ఆ టైం వచ్చినప్పుడు చెప్తారు, ప్రాణం పోయిన ఎవరు, దాని గురించి మనం ఎందుకు మాట్లాడుకోవటం? ఎందుకు సార్, ఎందుకు ఇవ్వరు? నేను 8 ఏళ్ళ నుంచి చెప్తున్నా ఇదే మాట, 8 ఏళ్ళ నుంచి చెప్తున్నా, 9 ఏళ్ళ నుంచి చెప్తున్నా. ఎందుకు ఇవ్వరు అనేది చాలా అందరికీ తెలుసు, మీకు తెలుసు. నేను ఎందుకు మాట్లాడాలి, ఎన్నిసార్లు చెప్పాలి, నాకు అనవసరం, అది టైం వేస్ట్, వదిలేండి. ఓకే. సో ఖచ్చితంగా రాదని అయితే చెప్పగలుగుతానంటారు? ఖచ్చితంగా రావాలి, ఖచ్చితంగా ఇవ్వనివ్వరు, ఖచ్చితంగా రావాలి, ఖచ్చితంగా ఇవ్వనివ్వరు. ఆన్సర్ అది. ఎవరు ఏంటి అనేది మీరు ఆలోచించుకోవాలి. ఓకే, ఫైన్. అండ్ అలానే రీసెంట్గా సో అల్లు అర్జున్ గారి ఇష్యూ ఇదంతా మనం చూసామంటే పుష్ప 2 సంధ్యా థియేటర్లో జరిగిన ఇన్సిడెంట్ ఇదంతా కూడా. సో దీని తర్వాత సో సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి సినీ ఇండస్ట్రీ పెద్దలందరూ కూడా వెళ్ళటం, కూర్చోవడం, మాట్లాడడం. సో సేమ్ అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కలవటం సేమ్ అలానే అనిపించింది ఈ ఇన్సిడెంట్ కూడా. ఇన్సైడ్ ఈ 2 ఇన్సిడెంట్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఎందుకు అలా జరిగిందని మీరు అనుకుంటున్నారు? వెళ్ళి మీ పెద్దలందరూ కూడా వెళ్ళి కలవటం ఇదంతా అసలు దానికి దీనికి సంబంధం లేదు, అది సంబంధం లేదు, ఇది సంబంధం లేదు. ఏమైపోయిందంటే ఇది ఒక రకంగా అంటే నేనంటే నువ్వు మీడియా మీద తోచేస్తున్నావు ఇది అంటారు, కానీ ఈ ఇండివిజువల్స్ ఇక్కడ కొంతమంది ఇండివిజువల్స్ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికైనా కొంతమంది ఇండివిజువల్స్ వెళ్ళారు, ఇక్కడైనా కొంతమంది ఇండివిజువల్స్ రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. ఇట్ హ్యాస్ గాట్ నథింగ్ టు డూ విత్ ది ఇండస్ట్రీ.
వెళ్ళినప్పుడు నెంబర్ ఎక్కువ ఉండొచ్చు, 30 మంది వెళ్ళారా 40 మంది వెళ్ళారా అనేది వదిలిపెట్టేస్తే ఇది ఇండస్ట్రీ కాదు. అక్కడ దిల్ రాజు గారు ఏదో ఎఫ్టీసీ చైర్మన్ అయిన సందర్భంలోనో ఇంకోటో తెలీదు, అంటే ఆయన బయటకు వచ్చినాక చెప్పారు. వెళ్ళేటప్పుడు మీరు అన్నట్టు ఆయన రాత్రి ఇప్పుడు అమెరికా నుంచి వచ్చాను, అల్లు అర్జున్ కలిశాను, రేపు పొద్దున్న రేవంత్ రెడ్డి గారిని కలిసాను, లేదా రేవంత్ రెడ్డి గారిని కలిశాను, అర్జున్ కలుస్తాను, ఏదో సంథింగ్ ఆయన చెప్పారు. సో మనకి దానికోసమే కలిశారు అన్నట్టు అనిపించింది. బట్ ఆయన ఒక్కరే వెళ్తారనుకుంటే ఓ పెద్ద గ్యాంగ్తో వెళ్ళారు. ఆయన వెళ్ళినాక మా అందరూ కంపారిజన్ దానిలాగా అన్నారు. మళ్ళీ బయటకు వచ్చినాక అసలు మేము దీని గురించే మాట్లాడలేదు, మేము ఇండస్ట్రీని హాలీవుడ్కి తీసుకెళ్దాం అనుకున్నాము అన్నారు. మరి ఆయన చెప్పిందే కదా మనం నమ్మాలా, దానికోసం కలలేదన్నాక మనం ఎందుకు దాని గురించి ఇంకా చర్చించుకోవటం, టైం వేస్ట్. ఓకే, అంటే ఈ ఇష్యూ జరిగిన వెంటనే వెళ్ళటం జరిగింది కాబట్టి అందరూ ఆయన అమెరికాలో ఉన్నాడు కాబట్టి, లేడు కాబట్టి, వచ్చాడు కాబట్టి కలిశాడు అంతే. ఆయనతో పాటు వీళ్ళందరినీ తీసుకెళ్ళాడు. ఆయన సినిమా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, మెజారిటీ ఆయన చేసిన సినిమాల డైరెక్టర్లు, ఆర్టిస్టులు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళని తీసుకెళ్ళాడు. ఆయన స్ట్రెంగ్త్ చూపిద్దాం అనుకున్నాడు, పవర్ చూపిద్దాం అనుకున్నాడు. ఎవరు? దిల్ రాజు గారు అయి ఉంటుంది. ఓకే, అంటే ఆయన తర్వాత వచ్చింది ఏం చెప్పలేదు కదా, దీని గురించి మాట్లాడలేదు అన్నప్పుడు ఆయన అంతే అనుకున్నాను. సరే, అసలు ఈ ఓవరాల్ ఇష్యూ ఈ థియేటర్ దగ్గర నుంచి మాట్లాడుకుంటే ఈ సీఎం గారి దగ్గర వరకు టోటల్ ఇన్సిడెంట్ దీనిలో ఏమైనా స్టేట్మెంట్ లాగా ఏదైనా మాట్లాడుకుంటే అసలు ఏం సార్, ఎలా జరుగుంటే బాగుండేది, ఎలా జరగకుండా జరిగిపోయింది కదా. ఇప్పుడు అన్నీ మాట్లాడేసాం, 6 నెలలు అయిపోయింది, దాని అందరూ మర్చిపోయారు. మళ్ళీ దాన్ని కెలికి ఎండిపోయిన పుండుని మళ్ళీ కెలకటం అవసరం? మనం పుండు అయిపోయింది, ఎండిపోయింది, పైన పెచ్చు కూడా ఊడిపోయింది, ఇప్పుడు ఎందుకు చెప్పు మనకి? ఓకే, ఫైన్ సార్. సో ఇప్పుడు మూవీస్ నుంచి ఇంకా కంప్లీట్ బ్రేక్ తీసుకున్నారని అనుకోవచ్చు. ఇంకా ఎక్కువ ఇచ్చారు జనం, మనం తీసుకోవాలా, చేయాలనే ఉంటుంది, చెయ్యాలి కదమ్మా, అంటే అవకాశం రావాలి, అన్నీ అవ్వదు కదా. అండ్ ఇట్స్ నాట్ దట్ ఈజీ. సో ఐ డోంట్ నో, నేనుగా మానేశాను కదా, చేసే శక్తి ఉంటే, ఓ శక్తి అయితే ఉంది, బట్ చేస్తామో చేయమో తెలియదు. డైరెక్టర్స్ కానీ హీరోస్ కానీ ముందుకు రావట్లేదు అంటారు తమ్మారెడ్డి గారితో. అదేం లేదు, మనం వెళ్ళాలి కదా వాళ్ళ దగ్గరికి. నేను ఇక్కడ కూర్చొని మా ఇంటికి రమ్మంటే ఎందుకు వస్తారు వీళ్ళు? నాకు ఆ ఓపిక ఉంటే నేను వెళ్తే ఏమో తెలియదు, వెళ్తానేమో వెళ్ళలేమో. ఓకే, ఈ మధ్య కాలంలో ఎలాంటి అప్రోచ్, ఏదైనా స్టోరీ నచ్చ అలాంటిది ఏం ట్రై చేయలేదు? నచ్చుతా ఉంటే నచ్చినా కానీ నా ఇప్పుడు స్టోరీ నచ్చితే స్టోరీకి తగ్గ డైరెక్టర్ కావాలి, తగ్గ ఆర్టిస్ట్ కావాలి, వాళ్ళు దొరకాలి కదా. అంత ఈజీ కాదు ఇప్పుడు దొరకటం. అంటే ఓ ప్రాపర్గా మనం చేయగలిగితేనే సినిమా చేయాలి. ఇప్పుడు ఊరికే ఉన్నాం కదా చేసేద్దాం కదా అనుకుంటే జరిగే రోజులు కాదు, ఆ రోజులు పోయినాయి. ఆ రోజులు ఇక్కడ కూర్చొని మాట్లాడితే నాకు మూడు వచ్చిందంటే రేపు మర్నాడు సినిమా ఓపెనింగ్ చేసేవాళ్ళం. ఇవాళ అట్ట చేసే పరిస్థితి లేదు, వాళ్ళ పొజిషన్ చాలా డిఫరెంట్గా ఉంది. సో ఆ పరిస్థితి వస్తే తెస్తామో తెలియదు. సో నాకు తెలిసి లాస్ట్గా మీరు చేసిందంటే డిస్ట్రిబ్యూషన్ ఒకటే తీసుకున్నట్టున్నారు కదా సార్? పలాస నేను ఇది సమర్పించాను, నేను ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ కదా మనకు సంబంధం. సురేష్ వాళ్ళు చేశారు మనకు సంబంధం. పలాస ప్రొడక్షన్లో నేను ప్రొడ్యూసర్ నేను కాదు, వాళ్ళే ప్రొడ్యూసర్లు. ఊరికే సమర్పణకి వరకు, ఆ కథ వరకు, దాని వరకు. బాగా ఇంప్రెస్ అయ్యారా సార్ మూవీకి? పలాస చాలా బాగుంది, బాగా చెప్పాడు డైరెక్టరు, చెప్పింది చేశాడు వర్క్. మన దరిద్రం ఏంటంటే అప్పుడు కరోనా వచ్చింది, కరెక్ట్గా పికప్ అవుతున్న రోజు కరోనా వచ్చింది. 9వ రోజు 10వ రోజు సరిగ్గా ఫుల్స్కి వస్తుంది, కరోనా వచ్చి మూసేసాం. అవును, తర్వాత ఓటీటీలో మళ్ళీ బాగానే ఉంది. సార్ టాలీవుడ్లో గ్రూప్ రాజకీయాలు జరుగుతున్నాయి అంటే మీరేమంటారు? ఎందుకు ఏమనేది ఉండవా అండి? గ్రూపులు లేకుండా ఎట్టుంటాయి అమ్మా, గ్రూపులు లేకుండా ఎట్టుంటాయి? ఇప్పుడు చాలామంది అడుగుతారు, ఏనండి ఇక్కడికి కాస్టింగ్ కోచ్ ఉందంట, కాస్టింగ్ కోచ్ లేకుండా ఎట్టుంటుంది? లేదు అనేది ఏం లేదు, బట్ మనం మాట్లాడే అంత ఎక్కువ ఉందా అంటే డెఫినెట్గా అంత లేదు, ఏది లేదు కదా, అన్నీ ఉన్నాయి. బట్ పరిమితులు ఉంటాయి, కంట్రోల్ ఉంటుంది, ఎంతవరకు ఉంటుంది. ఇప్పుడు అవసరం వస్తే మనకి ఎన్ని గ్రూపులు ఉన్నా ఒకటవుతాం. 100 గ్రూపులు ఉన్నాయి, కొట్టుకుంటానే ఉంటాం, కొట్టుకోము మేమంత శుతిమంతులని నేను అన్నాం. కానీ ఏదన్నా అవసరం వచ్చింది, ఒక కాజ్ వచ్చింది, అందరం డెఫినెట్గా కలిసే ఉంటాం. ఇప్పుడు మీరు అన్నట్టు దిల్ రాజు గారు అందరం తీసుకుని వెళ్ళారు కదా సీఎం గారి దగ్గరికి, అవసరం వచ్చినప్పుడు అందరూ కలిసి వెళ్ళారు కదా, అంతమంది వెళ్ళాల్సిన అవసరం లేదు కదా.
సో అట్లా అవసరం వచ్చింది అనుకోండి అందరూ కలుస్తారు, అవసరం లేదంటే నీ గ్రూప్ నీది, నా గ్రూప్ నాది. ఓకే. బట్ ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం మేమంతా ఒకటి. అందరం ఒకటిగా ఉంటేనే అవుతుంది. ఎప్పుడైనా కానీ సమస్యకి ఒకళ్ళకొకళ్ళు ఉంటే నేను గొయ్యి తీసి నాకు నువ్వు గొయ్యి తీస్తే కొంప మునిగిపోతుంది. సో ఇద్దరం కలిసి ఉంటేనే అవతల వాడితో మనం ఫేస్ చేయగలుగుతాం కదా. సో ఎప్పుడైనా అంతే కదా. చిన్నప్పుడు మనం చెప్పేవాళ్ళం కదా, 10 కట్టెలుంటే ఇరగొట్టలేరు, ఒక కట్టు ఉంటే ఇరగొడతారు అని. అట్లాగే మరి ఈ కాస్టింగ్ కౌచ్ ఇష్యూస్ ఇలా రాకుండా ఉండటానికి ఏదన్నా మార్గం లాంటిది ఏం లేదంటారా? అంటే దానికే ఇప్పుడు ఏదో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాం. గవర్నమెంట్ పెట్టింది కదా ఇప్పుడు ఆ ఇష్యూ, పోష్ యాక్ట్ పెట్టారు, చాలా సీరియస్ యాక్ట్ అది. మేడం అది చూస్తే నాకు ఫస్ట్ మమ్మల్ని కూడా కమిటీలు వేశారు కదా, చదవటం మొదలెట్టినాక అసలు ఇది ఎట్లా, ఈయన్ని ఎట్లా మనం చేస్తాం, ఎట్లా అడ్రస్ చేస్తాం. నేను డైరెక్టర్ని పర్టికులర్గా, మేము ఏది చేసి చూపించకూడదు. నేను ఫైట్ మాస్టర్ కానీ, డ్యాన్స్ మాస్టర్ కానీ, డైరెక్టర్ కానీ మనం ఏమీ చేస్తానికి లేదు. అమ్మాయి చెయ్యి తగిలితే కూడా సెక్షువల్ హెరాస్మెంట్ కింద చూపిస్తాం. సో అంత స్ట్రిక్ట్గా ఉన్నాయి రూల్స్ అయ్యి. అంత స్ట్రిక్ట్గా ఉన్నది మనం ఎలా చేస్తామంటే, మరి ప్రొఫెషనల్ కదా ఇది, నా ప్రొఫెషన్ నేను చేసి చూపించాలి, చేసి చూపించినప్పుడు చేయాలి. ఈవెన్ హీరోయిన్ ఎట్ట ముట్టుకుంటాడు, ముట్టుకోకూడదు ఏమి చేయకూడదు అంటే ఎట్లా కుదురుతుంది? ప్రేమ నటించాలి అంటే ఎంతసేపు నటిస్తాడు, ఫీలింగ్ రాకుండా ఏమి చేయలేరు కదా. సో సమస్యలు ఉన్నాయి. సో దాన్ని ఇంటర్ప్రెట్ చేసే విధానం ఉంటుంది. సరిగ్గా ఆలోచించుకొని చేసుకుంటే తగ్గుతానికి ఉంది. డెఫినెట్గా మీ టూ మూమెంట్ వచ్చినాక కానీ, ఈవెన్ మొన్న కేరళ ఇది వచ్చిన తర్వాత కానీ చాలా వరకు తగ్గింది. మొత్తం తగ్గుతుందని అయితే నేను నమ్మను, అంత ఈజీ కాదు. ఎందుకంటే సమాజంలో ఉంది, ఆడది అనగానే ఒక రకమైన న్యూనతాభావం అని నేను అనగానే తక్కువ అంచనా ఉంది, దీనికే పనికి వస్తుంది అనుకునే ఆలోచన విధానం మగవాళ్ళల్లో వాళ్ళ పుట్టిన కాడి నుంచి తయారైపోతుంది. సగం మంది లేడీస్లో కూడా మనం అంతేలే, మనం వీకర్ సెక్షన్ అనే ఫీలింగ్ లేడీస్లో కూడా ఉంటుంది. సో వీళ్ళకి మేము అధికులం అని వీళ్ళు అనుకోకూడదు, అధములం అని వాళ్ళు అనుకోకూడదు, ఇద్దరం ఈక్వల్ అనుకుంటూ ఉంటే ప్రాబ్లీ ఇప్పటికి మనకు చాలా వరకు తగ్గింది. ఇప్పుడు మాకు తెలిసినప్పటికీ ఇప్పటికీ సమాజంలో చాలా మార్పు వచ్చింది. నేను అనుకుంటే ఇంకో 20-30 ఏళ్ళకో 40 ఏళ్ళకో బెటర్ మార్పు ఇంకొస్తుంది అనుకుంటున్నాను. ఓకే. సో బట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్లీ పోవడం అనేది కొంచెం ప్రాక్టికల్గా కూడా ఇంపాసిబుల్, కష్టం కదా. ఇప్పుడు ఏమవుతుందంటే ఓ ప్యాషన్తో వస్తారు కొంతమంది. ఇప్పుడు దాంట్లో ఎట్లా ఉందంటే యాక్టు, నా దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది అనుకుందాం కొంతసేపు, వచ్చి ఆ అమ్మాయి తనకి పని కోసం నా దగ్గర లొంగిపోయితే నేను పని ఇవ్వటం కూడా యాక్ట్లో తప్పే. ఒప్పుకుంది కదా ఆమె, ఒప్పుకుంది కదంటే ఎందుకు ఒప్పుకుంది? తనకి పని వస్తుందని ఒప్పుకుంది. అంటే ఫలాపేక్ష ఉందంటే అందుకని నేను ఇస్తున్నాను అంటే నేను బ్లాక్మెయిల్ చేసినట్టేగా. సో ఐ షుడ్ బి పనిష్డ్. అది తర్వాత ఆమె వచ్చి చెప్పినా కానీ కేసే. 14 ఏళ్ళు అయిపోయినాక నేను ఆ రోజున ఆయన సినిమా నేను చేసినప్పుడు ఇట్లా నేను లొంగిపోయాను, ఇస్తేనే ఇస్తా అన్నారు కాబట్టి లొంగిపోయాను అంటే శిక్ష పడాల్సిందే. సార్ ఇంకొక సైడ్ వాదనలు కూడా వింటే డెఫినెట్లీ మనం అన్నట్టు కాయిన్కి ఎలా అయితే బోత్ సైడ్స్ ఉంటాయో ఇక్కడ కూడా ఇంకొక సైడ్ నుంచి వచ్చే కమెంట్స్ ఏంటి అంటే, సో అప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే యూ హ్యావ్ టు చూస్ కదా, నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు కదా, నువ్వు నీ స్టాండ్ మీద చేసుకోలేం కదమ్మా. నేను అవసరానికి వచ్చేసాను ఇక్కడికి. ఇప్పుడు 2 రకాలు ఉంటాయి మనుషుల్లో మనస్తత్వాలు. నేను ఎలాగైనా ఏం చేసైనా సాధించాలి, నాకు ఏం పోయినా పర్లేదు, నేను అనుకున్న నా లక్ష్యమే నా ధ్యేయం అనుకుని కొంతమంది సాధిస్తారు. అది ఆ రకంగా ఇట్లా అవుతారు. ఇంకొకళ్ళు నేను ఏమీ పోగొట్టుకోకుండా నా లక్ష్యం సాధించాలి అనుకుంటారు. 2 మార్గాలు ఉంటాయి దేనికైనా కానీ లక్ష్య సాధనకి. ఏ మార్గం ఏది అనేది, మనం ఏది కరెక్ట్ ఏది తప్పు, ఈ మార్గంలోనూ నెంబర్ 1 అవుతారు, ఈ మార్గంలోనూ నెంబర్ 1 అవుతారు. ఈ 2వ మార్గంలో కొంచెం కష్టం, ఈ మార్గంలో కొంచెం ఈజీగా ఉంటుంది. సో ఎవరు దీంట్లో వచ్చిన వాళ్ళు నెంబర్ 1 ఉంటారు, దీంట్లో వచ్చిన వాళ్ళు నెంబర్ 1 ఉంటారు. ఎవరు గొప్ప అంటే ఇద్దరు నెంబర్ 1 కాబట్టి మనం అందరినీ ఆరాధిస్తూనే ఉంటాం మనంగా బయట వాళ్ళుగా. బట్ వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి తేడా ఉంటుంది.
ఇది ఏది రైట్ ఏది తప్పు అనడానికి మనం ఎవరు మనం మాత్రం. అండ్ ఇది సినిమా ఇండస్ట్రీలో కాదు, మొత్తం ప్రపంచం అన్ని చోట్ల మగ ఆడకి ఈ గొడవ ఉంది. ఓకే. అన్ని 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 సెక్షన్స్లోనూ అన్ని వ్యవస్థల్లోనూ ఉంది. ఇవాళ దీంట్లో ఒక్క సినిమా ఇండస్ట్రీ అని అనుకోవటం ఎక్కువ మనం మాట్లాడుకుంటాం కాబట్టి సినిమా ఇండస్ట్రీ గురించి చెప్తారు అంతే. అండ్ అలానే అది ఏదైనా అయినప్పుడు మీకు అన్కంఫర్టబుల్ గానో ఇష్యూ అయినప్పుడు వెంటనే స్పందించకుండా 5 years 4 years తర్వాత కూడా ఇలా మళ్ళీ కేసులు పెట్టి ఇది చేయడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అన్నది కూడా కొంతమందికి కమెంట్. అది కరెక్ట్ కాదు, నా లెక్కలో కూడా కరెక్ట్ కాదు. బట్ నువ్వు ఏమై ఇప్పుడు చట్టం ఉంది, చట్టం ఉన్నాక మనం ఏం చేస్తాం? నేను చట్టాన్ని వద్దు, ఇప్పుడు ఏమవుతుందంటేనేమో ఆ మాత్రం ఉంటేనే భయం ఉంటుంది. ఇప్పుడు దాన్ని మిస్యూజ్ చేస్తారు. ఇప్పుడు 408 ఏదో ఉంది, ఆ యాక్ట్ని అట్టగా ఉంది, SC/ST యాక్ట్ ఉంది. ఇవన్నీ యాక్ట్లు ఇప్పుడు కొంచెం బాగా రిలాక్స్ చేశారు. మొదట్లో భయపడి ప్రతిదానికి పట్టకం లోపలేసేవారు. ఇప్పుడు ఇట్లా ఈవెన్ మీటూ వచ్చినప్పుడు కొత్తలో బాంబేలో అందరినీ ఆపేశారు. ఇప్పుడు కొంచెం రిలాక్స్ అయిపోయారు. సో ఇప్పుడు ఈ యాక్ట్ వచ్చినాక ఇది ఎంతవరకు వర్కబుల్ అనేది మనం చూసుకోవాలి. సో దాన్ని సరిగ్గా వాడుకుంటే డెఫినెట్గా బాగుంటుంది. మిస్యూజ్ చేస్తారు, డెఫినెట్గా మిస్యూజ్ చేస్తారు, చేయరని నేను అన్ను. ఆ మిస్యూజ్ చేసే వాళ్ళని కనిపెడతాం అనేదానికి ఐసీ ఉంటుంది. అన్నీ కనిపెట్టలేకపోవచ్చు కూడా. సార్ జానీ మాస్టర్ ఇష్యూ కూడా అందరికీ తెలిసిన విషయమే. సరే, ఈ ఇష్యూ గురించి ఇది పక్కన పెడితే నేషనల్ అవార్డు క్యాన్సిల్ చేయడం అన్నది కరెక్ట్ అంటారా కాదంటారా? అది ఆ కమిటీకి ఉండే పరిధి కదమ్మా, అది మనం ఎట్లా చెప్తాం? అది వాళ్ళకి ఎలా ఉంది ఏంటనేది తెలియదు, అది ఎందుకు వచ్చిందనేది మనకు తెలియదు. న్యాయంగా అయితే చేయకుండా ఉంటే బాగుండేది, న్యాయంగా అయితే. బట్ వాళ్ళ అంటే నేను ఆ కమిటీలో నన్ను గట్టి ఎక్కువ విషయం కావాలంటే ఆఫ్ ద రికార్డ్ చాలా చెప్తాను, కానీ ఆన్ ద రికార్డ్ ఐ కెనాట్ డూ సమ్ థింగ్స్. ఓకే సార్. అండ్ ప్రస్తుతం ఉంటున్న ఈ బెనిఫిట్ షోల వల్ల ఎవరికి బెనిఫిట్ అంటే ఏం చెప్తారు? అది నేనే రోజు ప్రశ్నిస్తా ఉంటాను, ఎవరి కోసం బెనిఫిట్ షో అంటున్నారు, ఎవరి బెనిఫిట్ అని నేను అడుగుతున్నా. నాకు ఎవరు ఇంతవరకు సమాధానం చెప్పాలా. చెప్పాల్సింది వాళ్ళు కదా. బెనిఫిట్ షో ఇచ్చిన గవర్నమెంట్ చెప్పాలి, అడిగిన ప్రొడ్యూసర్లు చెప్పాలి. ఎవరి బెనిఫిట్ అనేది ఇద్దరు సమాధానం చెప్పట్లా. జియో మాత్రం బెనిఫిట్ షో అని ఇస్తున్నారు. ఓకే, జియో ఇచ్చినా మళ్ళీ అంటే మొన్నటి వరకు కూడా ఉన్నాయి, ఇంకా ఎలాంటి స్పెషల్ షోస్ కావచ్చు అది పర్మిషన్స్ ఇవ్వము అని చెప్పినా సరే మళ్ళీ పడుతూనే ఉన్నాయి కదండి. స్పెషల్ షోను ఇవ్వకూడదు, బెనిఫిట్ షోను ఇవ్వకూడదు, ఏదైనా ఇవ్వకూడదు అసలు. వాళ్ళ ఇష్టం, మనం ఏం చెప్తాం, ఎవరి ఇష్టం వాళ్ళది. ఫ్రీ ఇచ్చాడు, ఇట్లా చేసుకుని వీళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేసి బ్రహ్మాండంగా కొన్ని మంచి చేస్తున్నారు, కొన్ని చేసి నాలుగు ఖర్చుకుని మళ్ళీ సరిదిద్దుకుంటున్నారు. వచ్చి ఆ సంవత్సరం కూడా అవ్వలేదు కదా పూర్తిగా. బట్ దే ఆర్ ట్రయింగ్ టు డూ సంథింగ్. డెఫినెట్గా ఏదో కొత్తగా చేస్తానికి ప్రయత్నం చేస్తున్నారు. మనం ఫస్ట్ ఇయర్లోనే వాళ్ళని కామెంట్ చేయకుండా 1 year అయిపోయింది, 1 year ఫంక్షన్ చేసిన నవంబర్ మన ఏదో 1 year ఫంక్షన్ చేశారు కాబట్టి చేశారు. బట్ ఏదైనా 1 year లోపల పెద్ద గవర్నమెంట్ కదా, లక్షల కోట్లు అంత ఈజీగా అవ్వటం అనేది కష్టం. చేస్తున్నారు, చేయని చూద్దాం. ఓకే, మంచి చేయాలని ఇప్పుడు మనం ఏ గవర్నమెంట్ అయినా మంచి చేయాలని మనం అనుకోవటం తప్ప వాళ్ళు చేసేది ఏం చేసేది అట్లాగే చేస్తూ ఉంటారు. సో కమింగ్ డేస్లో కేసీఆర్ గారు ఏమన్నా నేషన్ పాలిటిక్స్ వైపు వెళ్తారని మీకు అనిపిస్తుందండి? అప్పుడే అన్నాడు, అప్పుడు మళ్ళీ మాయమైపోయాడు కదా, మళ్ళీ నాకు తెలిసి రారనుకుంటారు. ఓకే, ఓన్లీ ఇక్కడ తెలంగాణ వరకే పరిమితం. తెలంగాణ సో మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారండి నెక్స్ట్ టర్మ్ అలా ఏమన్నా? రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు, ఏదైనా జరగకపోవచ్చు. అంటే ఏం జరుగుతుందో చూడాలి. ఇప్పుడు బీజేపీ ఓవర్ పవర్ చేస్తుందా, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అవుతుందా, కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ అవుతుందా, ఇవన్నీ చూడాలి. టైం ఇంకొక 1 year అయితే కానీ క్లారిటీ రాదు, క్లియర్ పిక్చర్ ఆఫ్ పొలిటికల్ సినారియో రాదు. వీళ్ళు కాంగ్రెస్ ఇంకా నిలదొక్కోలేదు పూర్తిగా, టీఆర్ఎస్ కూడా నిలదొక్కోలేదు, మొన్న దెబ్బ నుంచి ఇంకా బయటపడలేదు. బీజేపీ కూడా ఏదో సాలిడ్ అవ్వలేదు ఇంకా. ఎవళ్ళకాళ్ళు వాళ్ళ అడుగులు చాలా స్ట్రాంగ్గా వేసుకుంటూ చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. సో నేను అనుకుంటే ఇంకో సంవత్సరం అయితే కానీ క్లియర్ పిక్చర్ బయట కామన్ మ్యాన్కి అర్థమయ్యే లెవెల్కి వస్తుంది అనుకుంటున్నాను.
ఓకే. అండ్ అలానే ఏపీలో సార్ అంటే కూటమి ప్రభుత్వం వచ్చే ముందు, వచ్చిన తర్వాత కూడా అనుకో స్టేట్మెంట్స్ అని అంటే అప్పుల పాలు చేసింది ఇచ్చిన హామీల పరంగా వైసీపీ అని చెప్పారు. బట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు వైసీపీ ఇచ్చిన దానికంటే ఎక్కువగా ఉన్నాయి. సేమ్ దానికి మీరేమంటారు సార్? ఇప్పుడు ఏమన్నా మళ్ళీ ఇప్పుడు అప్పులు అయ్యే ఛాన్స్ ఏమి ఉండదంటారా మరి? ఆ ప్రకారం చూసుకుంటే ఇచ్చిన అప్పు లేకుండా హామీల ఎట్లా పరంగా. ఉంటుంది? అప్పులు ఎట్లా లేకుండా ఎట్లా ఉంటుంది? అప్పులు ఆల్రెడీ వచ్చినాక వీళ్ళు అప్పులు చేస్తానున్నారు కదా, 1,00,000 కోట్ల దాకా చేశారని ఏదో చెప్తున్నారు, నిజమబద్దో నాకు తెలియదు. సో అప్పు చేయకుండా ఏ గవర్నమెంట్ ఉండదు. అప్పులు చేయాల్సిన భారతదేశానికే ఏదో ఎన్నో లక్షల కోట్లు 1,50,000 కోట్లు ఏదో అప్పులు ఉందని ఏదో చెప్పారు, సంథింగ్ లేదంటే ఏదో చెప్పారు. అది కరెక్ట్ ఫిగర్ నాకు తెలియదు కానీ అసలు మనం తలుచుకో నెంబర్ సున్నాలు వేసే లెక్కలు తెలియనంత కోట్లు అప్పు ఉంది. సో అప్పు లేకుండా భారతదేశం లేదు, అప్పు లేకుండా ఏ రాష్ట్రం లేదు. అప్పు లేకుండా ఏదో అవుతుందనేది కష్టం, అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఏం జరుగుతుందో చూద్దాం మరి. ఓకే. ఓకే సార్. సో మీకేమన్నా ఇప్పుడు ఇంకా మూవీస్ నుంచి వాటి నుంచి అంతా బ్రేక్ తీసుకొని ప్రజెంట్ మీకు అనిపించిన టాపిక్స్ మీద ఎలా స్పందిస్తూ ఉన్నారు కాబట్టి పాలిటిక్స్ సైడ్, యాక్టివ్ పాలిటిక్స్ సైడ్ అలా ఏమన్నా ఈ ఎక్స్పెక్ట్ వయసులో ఇంకా యాక్టివ్ చేయొచ్చు? పాలిటిక్స్ మనకి ఎందుకమ్మా? అసలు పాలిటిక్స్ మనకి ఎక్కువ కాదు. ఏదో మంచిగా ఉండాలని చెప్పడం తప్ప నేను ఏ రాజకీయ పక్షానికి కొమ్ము కాసే ఇది కాదు. మనకి ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అంటాం. ఈ పార్టీని పోయినప్పుడు ఆ పార్టీ వాడు తిడతాడు, ఆ పార్టీని పోయినప్పుడు ఈ పార్టీ వాడు తిడతాడు. ఓకే. ఇద్దరికి పనికి రాకుండా పోతున్నాం మనం. నడవని నడిచినంత కాలం నడుస్తుంది, అట్లాగే చెప్పుకుంటూ పోదాం. ఓకే. ఫైనల్లీ అసలు ఈ ఈ ముక్కుసూటి తత్వం అన్నది ఎక్కడి నుంచి వచ్చింది సార్ మీకు? మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. సో ఇప్పటి వరకు ఎప్పుడు నాకు తెలిసి మీకు మార్చుకోవాలని అనిపించి ఉండదని నేను అనుకుంటున్నాను. లేకపోతే ఇంకా ఇప్పుడు మార్చుకొని కూడా పెద్ద ఉపయోగం ఉండదని కూడా అనుకుంటున్నాను. అంటే మార్చుకుందాం అనుకుంటే ఒకసారి వచ్చిన తర్వాత ఇది అంత ఈజీగా మారదు. ఫస్ట్ పాయింట్, మార్చుకొని చేసేది ఏంటి? ఇప్పుడు చేసుకునేది లేదు. ఇప్పుడు కొత్తగా ఉపయోగం నిజంగా కూడా ఏమీ లేదు. ఇంకోటి ఏంటంటే మనకి ఆ తత్వం ఉంటే అలవాటైపోతుంది. వద్దనుకుంటాను నేను. ఇప్పుడు ఏదో నువ్వు వస్తే నిన్ను గురించి మాట్లాడకూడదు అనుకుంటాను. ఏదో చెప్తే నాకేదో ఉంటున్నావు, ఇది సరిగ్గా లేవమ్మా అని. వీళ్ళు నాకు అవసరమా? నువ్వు ఎవరో నాకు తెలీదు, ఏదో ఇంటర్వ్యూ అని వచ్చావు, నోరు మూసుకొని చూసి పోతే పోయిందని ఊరుకోక ఎందుకమ్మా ఇట్లా చేసావు అని ఎందుకు ఏదో సలహా ఇవ్వటం, బయటికి వెళ్ళి తిట్టుకుంటా వీడికి ఎందుకండి నా గొడవ అని. అది దాలిగుంటలో కుక్క సామెత అని ఏదో సామెత చెప్తూ ఉంటారు. పొద్దున్నే వెళ్ళి రోజు లేచినాక అనుకుంటుందంట రేపు నుంచి దాంట్లో కూర్చోకూడదని చెప్పి. అట్లా మళ్ళీ రాత్రి అయ్యేసరికి చలికి దాంట్లోకి వెళ్ళి పొయ్యిలో కూర్చుంటున్నాను. అట్లా మనకి అబుద్ధి రాదు. ఇంకా వయసు అయిపోయింది, ఇప్పుడు ఇంకా ఓపిక లేదు, మారే అంత ఓపిక లేదు. ఫైన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం.